శరణం. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ లేచి నిలబడాలని కోరుతున్నాను. ఐ కైండ్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ us రైజ్ ఫర్ నేషనల్ సాంగ్ ఫాలోడ్ బై నేషనల్ యాంథమ్ ప్లీజ్. నేషనల్ యాంథమ్ ప్లీజ్. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ మరొక్కసారి ముందస్తుగా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ
గవర్నర్ గారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారిని స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం, తర్వాత స్వాగతోపన్యాసం. అందరికీ నమస్కారం. వేదిక నిర్వహించిన పెద్దలు, మన రాష్ట్ర ప్రథమ పౌరులు, గౌరవనీయులైన గవర్నర్ గారికి మరియు వారి ధర్మపత్ని గారికి లోక్ భవన్ మరియు లోక్ భవన్ పరివార్ తరఫున సాదర గౌరవపూర్వక స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈ వేడుకను అలరించిన గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, గౌరవ చీఫ్ జస్టిస్ గారు మరియు వారి ధర్మపత్ని గారికి, అలాగే గౌరవ మంత్రివర్యులు మరియు గౌరవ చైర్మన్ గారు, కౌన్సిల్ వారికి, అలాగే గౌరవ మంత్రివర్యులకి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారికి, డీజీపీ గారికి, వారి సత్యమణులకు అందరికీ మా యొక్క నమస్కారాలు. అలాగే ఈనాటి విశిష్ట అతిథులు, అధికారులు, వివిధ స్టాట్యుటరీ బాడీస్ చైర్మన్స్, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అండ్ ఆల్ ది ఇన్వైటీస్, అందరి పౌరులు, ఇతర విశిష్ట అతిథులకు మరియు మన సంస్కృతిని ప్రతిబింబించే కళాకారులకు మరియు మన లోక్ భవన్ పరివార సభ్యులందరికీ ఈ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఆహ్వానం పలుకుతున్నాం. ఉగాది అంటే ఒక యుగానికి ఆది. కాలచక్రంలో 60 సంవత్సరాలు ఒక పరిభ్రమణం అయితే, అందులో 40వ సంవత్సరమైన పరాభవ నామ సంవత్సరంలోకి మనం అడుగుపెట్టుకుపోతున్నాం. ఈ సందర్భంగా ఉగాదికి ముందుగానే ఒక 2 రోజుల ముందు మన లోక్ భవన్ ఆవరణంలో ఈ పండుగ జరుపుతున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. సాధారణంగా పరాభవం అంటే ఓటమి అని అనుకుంటాం, కానీ మన ప్రాచీన ధర్మం ప్రకారం ఇది మనలోని అహంకారాన్ని, అజ్ఞానాన్ని, చెడు ఆలోచనలను ఓడించి, అంటే పరాభవం చేసి మనలో ఉన్నతమైన విజయాల వైపు నడిపించే సంవత్సరం అని అర్థం. ఈ ఏడాది మనందరికీ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా లోకభవన్ తరఫున కోరుకుంటున్నాం. అలాగే మన రాష్ట్ర ప్రజానికం కూడాను సంతోష సౌరభాలతో, ఆనందంతో జీవితాలు గడుపుతాయని కూడా మేము ఆశిస్తున్నాం. లోక్ భవన్ అంటే కేవలం ఒక కార్యాలయం మాత్రమే కాదు. లోక్ భవన్ ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా ఉంటూ మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ పరిరక్షించడానికి నిరంతరం చేయూతనిచ్చే వేదిక. అటువంటి పవిత్ర ప్రాంగణంలో గవర్నర్ గారి సమక్షంలో ఈ వేడుక జరుపుకోవడం మనందరికీ గర్వకారణం. నేడు మనం జరుపుకుంటున్న ఈ ఉగాది వేడుక మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడమే కాకుండా రాబోయే ఏడాదిలో మనం మరియు మన రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలనే ఆకాంక్షలను పునాదిగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈరోజు నిజానికి బయట లాన్స్లో మంచి అరేంజ్మెంట్స్ చేశాము, ఏర్పాట్లు చేశాము. కానీ ఒక 30% వర్షం వచ్చే సూచనలు ఉండడం వల్ల ఇక్కడికి మనందరినీ లోపలికి ఆహ్వానించడం జరిగింది. కొంత ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఇక ఉగాది పచ్చడిలోని షడ్రుచులు మన జీవితంలోని సుఖదుఖాలను సమానంగా స్వీకరించాలని నేర్పుతాయి. ఆ ఉగాది పచ్చడిగా మీరు ఈరోజు స్వీకరించబోతున్నారు. ఇదే స్ఫూర్తితో ఈ నూతన సంవత్సరం మనందరి ఇళ్ల జీవితాల్లోనూ శాంతిని, సమృద్ధిని, మన రాష్ట్రానికి సమృద్ధిని కల్పించాలని నింపాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి విచ్చేసిన అతిథులందరికీ మరోసారి స్వాగతం పలుకుతున్నాను. నమస్కారం. ధన్యవాదాలు సార్.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారి సందేశం. మే రిక్వెస్ట్ హిస్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ తెలంగాణ టు కైండ్లీ డెలివర్ హిస్ మెసేజ్. ఇక్కడికి విచ్చేసిన విశిష్ట అతిథులు ఆహ్వానితులకు లోక్భవన్ పరివార్ సభ్యులకు మరియు కళాకారులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. మా అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ కుంటూ వాళ్ళలో ధన ఆరోగ్య సంతోషాలను నింపాలని కోరుకుంటున్నాను. 60 సంవత్సరాల కాలచక్రంలో పరాభవ 40వ సంవత్సరం. పరాభవ అంటే మనలోని అహంకారాన్ని, చెడు ఆలోచనలను ఓడించి విజయానికి పునాది వేసేదాని అధర్మ. ఈ సంవత్సరం మనందరి అభ్యున్నతి సంవత్సరంగా మారుతుందని నా విశ్వాసం. మన తెలంగాణ రాష్ట్రం మరియు దేశం సర్వతో ముఖాభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. గత అనుభవ నుండి నేర్చుకుంటూ మరింత నిబద్ధతతో సేవాభావంతో మన లక్ష్యాల వైపు అడుగులు వేయాలి. ఉగాది అంటేలే కొత్తాశకం అరు రుచుల సమ్మేళనమైన ఉగాది పంచాడి మన జీవితంలోని కష్ట సుఖాల కలయికను సూచిస్తుంది. ఈ సంవత్సరం రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలలో తెలంగాణ కళ లాడాలని మనసారా కోరుకుంటున్నాను. మరోసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. श्री अटल बिहारी वाजपेयी ने एक कविता कही थी, छोटे मन से कोई बड़ा नहीं होता और टूटे मन से कोई खड़ा नहीं होता. हम अपनी संस्कृति से जुड़े रहें, हमारी संस्कृति ही हमको बड़ा करेगी. इसी शुभकामना के साथ जय तेलंगाना, जय हिंद. ఉగాదిని పురస్కరించుకొని మనం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయటం జరిగింది. వాస్తవానికి బయట పెద్ద వేదికను నిర్మించి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రణాళిక వేశాం. కాకపోతే 4:30-5 ప్రాంతంలో వర్షం రావడంతో అనివార్య పరిస్థితుల్లో కార్యక్రమాన్ని లోపలికి మార్చడం జరిగింది. ఇప్పుడు ముఖ్య అతిథులు ముందు వరుసలో ఒక 2 నిమిషాలు సార్, కైండ్ వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ మినిట్స్. ముందు వరుసలో ముఖ్య అతిథులు కూర్చున్న తర్వాత కళాకారులు, ఎందుకంటే కళాకారులు చాలా రోజులుగా వాళ్ళు దీని గురించి కష్టపడి ఇక్కడ ప్రదర్శన ఇవ్వాలని ఆసక్తితో ఉన్నారు. అందున చిన్నపిల్లలు కాబట్టి వారిని చిన్నపుచ్చటం భావ్యం కాదు. ఒక్క 2 నిమిషాల ముందర ఏర్పాటు చేసేసి ఇది తీసేస్తారు. రైట్ సార్. అయితే కళాకారుల కంటే ముందు మనకు పంచాంగ శ్రవణం కూడా ఉంటుంది క్లుప్తంగా. దాని తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాం.
అందరూ కూర్చోవాలండి. అతిథులు ముందు వరుసలో కూర్చుంటారు. నిలబడ్డవారు కూడా బయట హాల్లో కూడా కూర్చోవచ్చు. ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయటం జరిగింది స్థలాభావం దృష్ట్యా. ఒక చైర్ పెట్టారు కదా, ఒక కుర్చీ ముందుగా పంచాంగ శ్రవణం ఉంటుంది. దాని తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాం. అతిథులందరూ ముందుగా ఆసీనులవుతున్నారు. మరొక్కసారి అసౌకర్యానికి క్షంతవ్యులం. ఈరోజు మనకు పరాభవనామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని వినిపించడానికి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ గారు మన మధ్య ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. శృంగేరి ఉభయ జగద్గురువులకు సాష్టాంగ ప్రణామాలు అందిస్తూ శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణితాం. బ్రహ్మగారు సృష్టి ప్రారంభించి 195,58,127 సంవత్సరాలు పూర్తయినట్టు మనకి సూర్య సిద్ధాంతం చెబుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం శ్వేత వరాహ కల్పంలో ఉన్నాం. శ్వేత వరాహ కల్పంలో వైవస్వత మన్వంతరంలో కలియుగంలో అంటే 28వ మహాయుగంలో, ఒక మన్వంతరంలో 71 మహాయుగాలు ఉంటాయి. అందులో 28వ మహాయుగంలో ఉన్నాము. అందులో కలియుగంలో ప్రస్తుతము 5,127 సంవత్సరాలు పూర్తయి 28వ సంవత్సరంలో ఉన్నాము. ఇది 60 సంవత్సర చక్రంలో ఈ సంవత్సరము 40వ సంవత్సరం. ఈ సంవత్సరానికి నామము పరాభవము. నామ ఔచిత్యమే మనకి అర్థమవుతుంది. తిరస్కారార్థే పరాభవ అంటే తిరస్కార భావాన్ని సూచించేది పరాభవము. నయజ్ఞో యజ్ఞో నన యజ్ఞ పరాభవతి. పరాభవ నామ సంవత్సరంలో పరాభవ భావాన్ని మనం పొందకుండా ఉండేందుకు వేదం ఏం చెప్పిందయ్యా అంటే నయజ్ఞ పరాభవతి నయజమానో దధాతి. ఎవరైతే యజ్ఞాలు చేస్తారో వారికి ఆ యజమానికి పరాభవము ఉండదు. అందున ఈ సంవత్సరము విశేషం ఏంటయ్యా అంటే నవనాయకులు అనేటటువంటి నిర్ణయం జరుగుతుంది. ఈ నవనాయకుల్లో అత్యధిక నాయకుల ఆధిపత్యము శుభగ్రహాలకు వచ్చింది. అంటే ఎక్కువ 9 నాయకుల్లో 7 నాయకత్వాలు శుభగ్రహాలకు రావడం విశేషము. అందున ఈ సంవత్సరము రాజు గురువైనాడు. గురువారంతో ప్రారంభం అవుతుంది కాబట్టి దేవగురు బృహస్పతి సాక్షాత్తు అక్కడ రాజ్యాధికారాన్ని నిర్వర్తిస్తుండటంతో చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఎప్పుడైతే రాజు సమర్థవంతంగా ఉంటాడో అప్పుడు మనకి పరాభవం రాదు. ఎవరికి వస్తుందయ్యా పరాభవము? శత్రువులకు వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి అనుకూల ఫలితాలే
సిద్ధించే విధంగా ఈ నవనాయకులు సూచిస్తున్నారు. ఈ సారాంశాన్ని కనుక చూసినట్లయితే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి, పంటలు బాగా అభివృద్ధిని సాధిస్తాయి, వ్యవసాయాభివృద్ధి ఉంటుంది, పాల ఉత్పత్తి సమృద్ధిగా ఉంటుంది, పాలకులకు సవాళ్ళగా ఈ సంవత్సరం ఉంటుంది. కారణం ఏంటి? పరాభవాబ్దే రాజానః ప్రాప్నువంతి పరాభవం. ఈ పరాభవ సంవత్సరంలో రాజులకి పరాభవం వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ముందస్తు చర్యలు, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ దేవగురువు యొక్క బృహస్పతి ఆశీర్వచనంతో ప్రతి ఒక్కరూ గనక పాలన చేసినట్లయితే విశేషమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఇందులో ఎక్కడా మనకి వ్యతిరేక ఫలితాలు ఎక్కడా సూచించట్ల ఈ సంవత్సరం. కారణం ఏంటంటే గురువు రాజైనాడు, మంత్రి కుజుడైనాడు. కుజుడు మంత్రి అంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి అధిష్టాన గ్రహము కుజుడు. కాబట్టి ఆ కుజుడే సాక్షాత్ మంత్రిగా ఉన్నప్పుడు చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. పాలకులు కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయంలో చురుకుదనం ఉంటుంది, బాగా ఉత్సాహంగా ముందుకు సాగుతుంది రాజకీయం. అలాగే సేనాధిపతి చంద్రుడు కాబట్టి ఆయన వర్షాలు, సుఖశాంతి, ఆరోగ్యము మొదలైనటువంటి అంశాలు చాలా అనుకూలంగా ఇస్తున్నారు. అలాగే సస్యాధిపతి శుక్రుడు, పంటలు బాగా పండుతాయి. అర్ఘాధిపతి చంద్రుడు, పంటల వృద్ధి ఏదైతే జరిగిందో అది మార్కెట్లో కూడా అనుకూలమైనటువంటి ధరలు ఇచ్చే విధంగా ఉన్నది. మేఘాధిపతి కూడా చంద్రుడే అయినాడు. దేశవ్యాప్తంగా సస్యశ్యామలంగా మంచి వర్షాలు కురుస్తాయి. రసాధిపతి సూర్యుడైనాడు. నూనె, తిల, బెల్లము, ఉప్పు వంటి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో అవి తగ్గుముఖం పడతాయి. నీరసాధిపతి శుక్రుడు, బంగారము, ముత్యాలు, సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు ధరలు మొదలైనటువంటివి బాగా పెరుగుతాయి. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, బంగారం ధర బాగా అభివృద్ధిలోకి వెళ్తోంది. ఆ ప్రభావం ఇక్కడ కనిపిస్తోంది. ఇంకా ముఖ్యమైనటువంటి విషయాలు కనుక చూసినట్లయితే గురుమోర్జమి జూలై 15 నుండి 14 వరకు ఉంది. శుక్రమోర్జమి అక్టోబర్ 19 నుండి అక్టోబర్ 29 వరకు, అంటే 10 రోజులు, అక్కడేమో 30 రోజులు. ఈ సందర్భంలో శుభకార్యాలు చేసుకోకుండా ఉండడం మేలు. ఈ సంవత్సరం విశేషం ఏంటంటే గ్రహణాలు లేనటువంటి సంవత్సరంగా గోచరిస్తుంది. ఎప్పుడైతే గ్రహణాలు ఉండవో అది శుభ సంవత్సరంగా మనకి గోచరిస్తూ ఉంటుంది. ఆ సంవత్సరం విశేషమైన శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక పుష్కర సమయాన్ని చూస్తే దేవగురువు బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించినటువంటి సమయాన్నే పుష్కర సమయంగా తీసుకుంటాము. ఇక్కడ జూన్ 2వ తారీఖు పుష్కరాలు ప్రారంభమవుతాయి. యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంలో స్నానము, దానము, జపము, శ్రాద్ధము వీటికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా, అత్యుత్తమమైనటువంటి కాలంగా ఈ సందర్భం చెప్పబడింది. అలాగే మకర సంక్రాంతి యొక్క విషయాన్ని చూస్తే జనవరి 15 మకర సంక్రాంతి అవుతోంది. జనవరి 14 రాత్రి సూర్యుడి యొక్క సంక్రమణం జరుగుతోంది ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలోకి. కాబట్టి రాత్రి సమయంలో జరుగుతోంది కనుక మరుసటి రోజు సంక్రాంతి. ఇక రాశి ఫలితాలని కనుక చూసినట్లయితే మేషరాశి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ ఏడాది మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఆదాయం సూచిస్తోంది, చాలా అద్భుతమైనటువంటి ఆదాయం ఉన్నది, వ్యయం తక్కువగా ఉన్నది, రాజపూజ్యము తక్కువగా ఉంది, అవమానం ఎక్కువగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి. ఉద్యోగ వ్యాపారాల్లో విజయాలు సాధించి మంచి ధనలాభాన్ని పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మాటలో కొద్దిగా జాగ్రత్త అవసరం. కారణం ఏంటంటే ఈ రాజపూజ్యం తక్కువగా ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే మాట విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. దైవారాధన విషయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ధ్యానం చేసుకుంటే మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి ఫలితాన్ని చూస్తే ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఇక్కడ ఆదాయం కంటే వ్యయం అత్యధికంగా గోచరిస్తోంది కాబట్టి ఖర్చులను నియంత్రించే విధంగా ప్రీ ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ ఏడాది రాజయోగం సూచిస్తోంది. కారణం ఏంటంటే దేవగురు బృహస్పతి 2వ స్థానంలో అనుకూలమైనటువంటి ధన, ధాన్య, కుటుంబ ఫలితాల్ని అనుకూలంగా ఇస్తున్నారు. జూన్ వరకు ఆయన మంచి ఫలితాలని ఇస్తున్నారు. ఆదాయం బాగుంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశం ఉంది. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఈ దైవారాధన విషయాన్ని కనుక చూస్తే వృషభ రాశి వారు ఈ సంవత్సరం దుర్గాదేవి ఆరాధన, ఈశ్వరారాధన ఇవి చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక మిథున రాశి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. కాబట్టి మిథున రాశి వారు కూడా చాలా జాగ్రత్తగా సమాజంలో వెళ్ళేటప్పుడు ముందుకు వెళ్ళాలి, జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. జూన్ తర్వాత మంచి ఫలితాలు పొందుతారు. ఇక దేవగురు బృహస్పతి 2వ స్థానంలో, ఉచ్చ స్థానంలో, అంటే 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కర్కాటక రాశిలోకి ఆయన వస్తారు దేవగురు బృహస్పతి.
ఆ సందర్భం ఇప్పుడు మిథున రాశి వారికి పట్టబోతోంది. ఇది చాలా అదృష్టవంతమైన కాలంగా గోచరిస్తోంది. ఇంకా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది జూన్ తర్వాత, జూన్ నుండి అక్టోబర్ వరకు. ఆర్థిక సమస్యలు తగ్గి చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. మితభాషణ పాటించడం మేలు. దైవారాధన విషయంలో విష్ణువు గణపతి ఆరాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. కాబట్టి డబ్బులు ఏవైనా ఉన్నట్లయితే వాటిని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం మంచిది. వాటిని ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో తీసుకెళ్తే అవి భవిష్యత్తులో ఆదాయంగా మారుతుంది. ఈ ఏడాది మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తుంది. కారణం ఏంటంటే అష్టమంలో ఉన్నటువంటి రాహువు, భాగ్యంలో ఉన్నటువంటి శని, ద్వాదశంలో ఉన్నటువంటి ఆ గురువు యొక్క ఫలితాలు అంత అనుకూలంగా లేవు. కాబట్టి ప్రతి ఒక్క అడుగు జాగ్రత్తగా వేస్తూ ముందుకు వెళ్ళాలి. కష్టపడితే మంచి ఫలితాలను పొందుతారు. సంవత్సరం చివరిలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన, గురు స్తోత్రాన్ని పఠించాలి. సింహరాశి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. అన్నీ సరి సమానంగా ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేదు. ప్రయత్నానికి తగినటువంటి ప్రతిఫలాలు సిద్ధిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. మిత్రుల సహాయం లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. దైవారాధన విషయంలో శని ధ్యానం చేసుకోవాలి. కారణం అష్టమ శని ఇక్కడ సింహరాశి వారికి ఉన్నది. కన్యారాశి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ ఏడాది విజయవంతంగా కొనసాగుతుంది. ధనయోగము, పదోన్నతులు లభిస్తాయి. రుణాలు, కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల ఉంటుంది. దైవారాధన విషయంలో ఈశ్వరారాధన శ్రేయస్కరం. తులారాశి వారి ఫలితాన్ని చూస్తే ఆదాయం 5, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ ఏడాది మీకు రాజయోగం కలుగుతుంది. విదేశీ ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. వృత్తిలో స్థిరత్వము, లాభాలు పొందుతారు. కారణం ఏంటంటే తులారాశి వారికి ఎవరికీ పట్టినటువంటి యోగం పట్టింది. ఈ సంవత్సరము 2 సార్లు దేవగురు బృహస్పతి యొక్క బలం ఉన్నది తులారాశి వారికి. సంవత్సరారంభంలో భాగ్య బృహస్పతి, అక్టోబర్ నుంచి జనవరి వరకు లాభ బృహస్పతి విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. ఇక దత్తాత్రేయ స్వామి వారు ఆరాధన చేసినట్లయితే విశేషమైన ఫలితాలు సిద్ధిస్తాయి. వృశ్చిక రాశి వారి ఫలితాన్ని చూస్తే ఆదాయం చాలా అద్భుతంగా ఉంది. 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ ఏడాది ప్రారంభంలో కొంత ఇబ్బందిగా ఉన్న తర్వాత భాగ్య గురుబలము అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో అలాగే విద్యలో పురోగతి ఉంటుంది. అంటే విద్యార్థులకు, ఉద్యోగార్థులకు కూడా ఈ జూన్ నుంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. దైవబలం సదా రక్షిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరము శివ ధ్యానము అలాగే రాహు ధ్యాన శ్లోకాలు చదువుకుంటే మేలైన ఫలితాలు ఉంటాయి. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము 12 రాశుల్లోనూ అత్యధిక ఆదాయం 14, వ్యయము 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ ఏడాది అత్యంత అనుకూలంగా ఉంటుంది. ధనలాభము, వివాహ విషయాల్లో అనుకూలంగా ఉండడము, విజయాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది. దైవారాధన, శని ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. కారణం ఏంటంటే చతుర్థంలో ఉన్నటువంటి శని అనుకూలంగా లేడు. మకరము విషయాన్ని చూస్తే ఆదాయం 2, 8 వ్యయము, రాజపూజ్యం 1, అవమానము 2. ఈ ఏడాది మెల్లిగా అభివృద్ధి సాధిస్తూ ఉంటారు. మెల్లిగా ప్రారంభమైన విశేషమైనటువంటి అభివృద్ధి, ప్రగతి వీరికి సిద్ధిస్తాయి. కారణం ఏంటంటే సప్తమంలో ఉన్నటువంటి గురుబలం అనుకూలిస్తుంది. వివాహ భాగస్వామ్యాలు అనుకూలిస్తాయి. ఆస్తి ఆదాయము పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. దుర్గాదేవి ఆరాధన శ్రేయస్కరం. ఇక కుంభరాశి ఆదాయం 2, వ్యయము 8, రాజపూజ్యము 4, అవమానం 2. ఈ ఏడాది అవకాశాలు లభిస్తాయి. విద్యా వృత్తిలో పురోగతిని సాధిస్తారు. శ్రమతో విజయాలు పొందుతారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. కారణం ఏంటంటే ద్వితీయ స్థానంలో ఏలినాటి శని ఉంది కాబట్టి ఖర్చులు అధికంగా కాకుండా చూసుకోవాలి. లక్ష్మీ ధ్యానం చేసుకోవడము, ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయడం మంచిది. మీనరాశి వారి ఫలితాన్ని చూస్తే ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ ఏడాది ఆదాయం బాగుంటుంది. శుభ ఫలితాలు లభిస్తాయి. ఖర్చులు కూడా తదనుగుణంగా ఇస్తూ ఉంటాడు ఏలినాటి శని రూపంలో శని భగవానుడు ఈ జన్మరాశిలో ఉండి. కాబట్టి ఖర్చుల్ని తగ్గించాలి. దైవబలంతో ముందుకు సాగాలి. దైవారాధన విషయంలో దక్షిణామూర్తి ఆరాధన, విష్ణుమూర్తి ఆరాధన చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ సంవత్సరం అధిపతి గురువు కాబట్టి గురువు యొక్క ఆశీర్వచనంతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. ఓం బృహస్పతే అతియతర్యో అరుహాద్యుమద్విభాతి క్రతుమజ్జనేషు యద్దీద యచ్చవ సప్త ప్రజా తతస్మాసు ద్రవినందేహి చిత్రం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్ విసీమతః సురుచో వేన ఆవహ
बुद्धिया उपमा अस्य विष्ठास्ततस्य योनिमसतश्च विवः इन्द्रं वो विश्वतस्परिहवामहे जनेभ्यः अस्माकमस्तु केवलः ॐ न यज्ञो न यज्ञः परा भवति यज्ञो न यज्ञः परा भवति यज्ञः परा भवति यज्ञो यज्ञः परा भवति न परा भवति यज्ञो यज्ञः परा भवति न परा भवति न परा भवति न यजमानो न परा भवति न यजमानः परा भवतीति परा भवति न यजमानो न यजमानोष्टावष्टौ यजमानो न यजमानोष्टौ यजमानोष्टावष्टौ यजमानोष्टा उपोपाष्टौ यजमानोष्टा उपा अष्टा उपोपाष्टावष्टा उपदधाति तथात्युपाष्टा अष्टा उपदधाति शतमानं भवति शतायुः पुरुषश्चितेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति। శంకరమంచి శివసాయి శ్రీనివాస్ గారికి పంచాంగ సేవనం చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు నేషనల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ చిన్నారుల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి డాక్టర్ తాడేపల్లి సిఇఓ అండ్ డైరెక్టర్ ఎన్సిఆర్టీ గారిని ఆహ్వానిస్తున్నాను. అందరికీ ముందస్తు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తోంది జాతీయ సాంస్కృతిక పరిశోధన మరియు శిక్షణా సంస్థ దక్షిణ ప్రాంత కేంద్రం. మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకి పదిలంగా అందించేవి నాట్య కళలు అంటల్లో ఎటువంటి సందేహమూ లేదు. మన తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకి పదిలంగా తీసుకువెళ్ళేవి ఈ నాట్య కళారూపాలు. వాటిలో ప్రప్రథమంగా యునెస్కో గుర్తింపు పొంది నాట్యశాస్త్రం ప్రపంచ పరివ్యాప్తమవుతున్న ఈ శుభ సందర్భంలో నాట్యశాస్త్ర పూర్వరంగంతో నేటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ చిన్నారులను మీ కరతాళ ధ్వనులతో సాదరంగా ఆహ్వానిద్దాం. नमोऽस्तु सर्वदेवेभ्यो द्विजातिभ्यः शुभं तथा जितं सोमेन वैराज्ञा शिवं गोब्राह्मणाय च एवमस्तु। ब्रह्मोत्तरं तथैवास्तु हता ब्रह्मद्विषस्तथा प्रशास्ति मां महाराजः पृथिवीं च ससागरम् एवमस्तु। राष्ट्रं प्रवर्धतां चैव रङ्गस्य सा समृद्ध्यतु प्रेक्षाकर्तुर्महान् धर्मो भवतु ब्रह्मभाषितः एवमस्तु।
దిన్ దండత జండు తత్తరి దండత దింద దండత జండు తత్త దండత దిం దండత జండు తత్తరి దండత దింద దండత జండు తంద దండ జండు జండుత జండు తత్తరి దండత దింద దండత దింద తక దిన్న తుం తక దిన్న తుం తక దిన్న తళంగుతుం తక తదిగిణ తుం తళంగుతుం తక తదిగిణ తుం తళంగుతుం కడదక తళంగుతుం తక ధికి తక తదిగిణ తుం తక ధికి తక తదిగిణ తుం తక ధికి జండు తదిగిణ తుం తత్తే దండత దింద తతది దండత దింద దండత జండు తంద దండత దింద దండత జండు తత్త దండం జండు జండుత జండు తంద దండత దింద దండత దింద తక దిన తుం తక దిన తుం తక దిన తత్తే దండత దింద తతది దండత దిం దండత దిం తంద దండత దిం జండుత దిం తతది దండత దింద దండత దింద తతది దండ దింద దండత జండుత జండు జండుత దింద జండుత జండు తత్త దండత దింద దండత దింద తక దిన తుం తక దిన తుం తక దిన ధిత్త ధిమిత కిటతక తళంగుతక ధికుతక తదిగిణ తుం ధిత్త ధిమిత కిటతక తళంగుతక ధికుతక తదిగిణ తుం ధిత్త ధిమిత ధిమిత కిటతక ధిత్త ధిమిత ధిమిత కిటత ధిత్త ధిమిత ధిమిత కిటతక తదిగిణత 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 తత్తే దండత జన్ను తతది దండతత దండతత తం తదిత్తత దిత్తత త్రికటక దండతత దండతత అద జన్ను జన్నుతత జన్నుతత అద దిమితత దిమిత దింద తతది దండత దింద దండత దింద తక దిన తుం తక దిన తుం తదుపరి ఉగాది. మనం తెలుగువారి అత్యంత ప్రాముఖ్యమైన పండగ ఉగాది. ఈ ఉగాదితోనే మన యొక్క నిత్య దైనందిన కర్మలు మొదలవుతాయి. పంచాంగము అంటారు. అంటే తిథి వార నక్షత్ర యోగ కరణములు అనే ఈ 5 కలిసి పంచాంగం ఏర్పడుతుంది. మనం అసలు ఉగాది ఎందుకు జరుపుకుంటాం, జరుపుకోవటానికి గల కారణం ఏమిటి, ఈ ఉగాది యొక్క వైభవాన్ని తెలియజేస్తారు బిందు గారి బృందం. డాక్టర్ బిందు వారి బృందంతో ఈ రోజున ఉగాది వైభవాన్ని తెలియజేస్తారు. ఇది ఉగాది పండుగ కథమదిలో ఆహ్లాద సుధ కోయిలమ్మ హాయి పిలుపు క్రొత్త ఏడు తొలి మలుపు. ఇది ఉగాది పండుగ కథమదిలో ఆహ్లాద సుధ కోయిలమ్మ హాయి పిలుపు క్రొత్త ఏడు తొలి మలుపు. ఇది ఉగాది పండుగ కథమదిలో ఆహ్లాద సుధ కోయిలమ్మ హాయి పిలుపు క్రొత్త ఏడు తొలి మలుపు. ఇది ఉగాది పండుగ కథమదిలో ఆహ్లాద సుధ కోయిలమ్మ హాయి పిలుపు క్రొత్త ఏడు తొలి మలుపు. ఇది ఉగాది పండుగ కథమదిలో ఆహ్లాద సుధ. అనుభూతుల సంధ్యయాత్ర ఋతుల ఐక్య పాత్ర తెలుగు వారి తొలి సందడి జిలుగు సంస్కృతుల మున్నుడి. అనుభూతుల సంధ్యయాత్ర ఋతుల ఐక్య పాత్ర తెలుగు వారి తొలి సందడి జిలుగు సంస్కృతుల మున్నుడి. సుఖ దుఃఖములున్న మనికి
మనకి ప్రకటించును ప్రకృతి మనకి గంతులేయు సంతకాలు బండి పూల మంతనాలు సుఖ దుఃఖములున్న మనకి ప్రకటించును ప్రకృతి మనకి గంతులేయు సంతకాలు బండి పూల మంతనాలు ఇది ఉగాది పండుగ కథ మదిలో ఆహ్లాద సుధ కోయిలమ్మ హాయి పిలుపు క్రొత్త ఏడు తొలివరుపు ఇది ఉగాది పండుగ కథ మదిలో ఆహ్లాద సుధ కోయిలమ్మ హాయి పిలుపు క్రొత్త ఏడు తొలివరుపు ఇది ఉగాది పండుగ కథ మదిలో ఆహ్లాద సుధ హరిదేవుడు అరిని జీల్చి అఖిల శృతులు అజుని కొసగా బ్రహ్మ సృజన ప్రబంధముకు ప్రారంభ శ్రీకారము హరిదేవుడు అరిని జీల్చి అఖిల శృతులు అజుని కొసగా తద్రిజం నగజం తద్ధి మిత్త 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 తద్ధి మిత్త పొంగు తక్కు చెక్కు రెక్కు ధితం కడగడగడగజం ధితం కడగడగడగజం ధితం కడగడగడగజం పొంగు తక్కు చెక్కు రెక్కు ధితం కడగడగడగజం ధితం కడగడగడగజం ధితం కడగడగడగజం పొంగు తక్కు చెక్కు రెక్కు ధితం కడగడగడగజం ధితం కడగడగడగజం ధితం కడగడగడగజం హరిదేవుడు అరిని జీల్చి అఖిల సుతులు అజుని కొసగ బ్రహ్మ సృజన ప్రబంధముకు ప్రారంభ శ్రీకారము యుగానికొకటవ రోజుగ ఉగాదిగ జగత్ ప్రసిద్ధి ఆది పర్వదినమీయది నాంది వాగ్విలాసమిది యుగానికొకటవ రోజుగ ఉగాదిగ జగత్ ప్రసిద్ధి ఆది పర్వదినమీయది నాంది వాగ్విలాసమిది ఇది ఉగాది పండుగ కథ మదిలో ఆహ్లాద సుధ కోయిలమ్మ హాయి పిలుపు క్రొత్త ఏడు తొలివరుపు ఇది ఉగాది పండుగ కథ మదిలో ఆహ్లాద సుధ కోయిలమ్మ హాయి పిలుపు క్రొత్త ఏడు తొలివరుపు ఇది ఉగాది పండుగ కథ మదిలో ఆహ్లాద సుధ షడ్రుచుల సంగమం ఉగాది పచ్చడి ఎత్తు పల్లాల నుడి నెరిగించు పెనుబడి షడ్రుచుల సంగమం ఉగాది పచ్చడి ఎత్తు పల్లాల నుడి నెరిగించు పెనుబడి ఎరకు ముక్కలు కలుప తీపి నెలవు చింతపండు చెలిమి పులుపు పులువు మావిడుల కలబోత వగరు పప్పు మిరపకాయల జత కారముప్పు ఉప్పతిలు రాళ్ళుప్పు ఉప్పు చూపు వేప పూతల చేర్పు చేదు చాపు చెరకు ముక్కలు కలుప తీపి నెలవు చింతపండు చెలిమి పులుపు పులువు మావిడు
వడుల కలబోత వగరు కుప్పు మిరపకాయల జత కారముప్పు ఉప్పతిలు రాళ్ళుప్పు ఉప్పు చూపు వేప పూతల చేర్పు చేదు చాపు అభినవ వర్షం మిరి అభినయ శీర్షం మిరి అభినవ వర్షం మిరి అభినయ శీర్షం మిరి ఆరంభ గీతమిది ఔత్సుక్యాధిక్యమిది ఆరంభ గీతమిది ఔత్సుక్యాధిక్యమిది అభినవ వర్షం మిరి అభినయ శీర్షం మిరి ఆరంభ గీతమిది ఔత్సుక్యాధిక్యమిది అభినవ వర్షం మిరి అభినయ శీర్షం మిరి. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తదుపరి ఏక భారత్ శ్రేష్ఠ భారత్ అనే ప్రధాని మోడీ గారి సూక్తిని ఆచరణలో పెడుతూ మన దక్షిణ భారతదేశం మరియు ఉత్తర భారతదేశాల యొక్క నృత్య నాట్య కళారీతుల్ని సంగమిస్తూ ఒక జుగల్బందీని మనం ప్రదర్శించబోతున్నాం. ఈ కార్యక్రమంలో కూచిపూడి తెలంగాణ జాతికి గర్వకారణమైన పేర్ని నాట్యము, అలాగే కథక్, ఒడిస్సీ, అలాగే ఉత్తరప్రదేశ్ ఘరానాగా పేరొందిన నాట్య పరికల్పనతో ఈ నాట్య ప్రక్రియ కొనసాగుతుంది. అతిథులకి చివరిగా మన తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాన్ని తెలియచేసే సమ్మక్క సారలక్క జాతర వైభవాన్ని ఆదివాసుల జాతరగా బ్రహ్మాండంగా మనం నిర్వహించుకున్నాం. ఆ జాతరని మీకు కన్నులకు కట్టే విధంగా చివరి ప్రదర్శనగా మన తెలంగాణ సంస్కృతిని చూపిస్తూ నేటి సాంస్కృతిక కార్యక్రమాల్ని పూర్తి చేస్తాం. స్టార్ట్ మ్యూజిక్.
తరికిణం కుక్కుందర్రి తరికిణం కుక్కుందర్రి కిణ్ణం కుక్కుందర్రి తగణ జగణ తగణ జగణ తగణ జగణ జగదరి కిణ్ణం కుక్కుందర్రి తరికిణం కుక్కుందర్రి కిణ్ణం కుక్కుందర్రి తగణ జగణ తగణ జగణ తగణ జగణ జగదరి కిణ్ణం కుక్కుంద తగణ జగణ తగణ జగణ తగణ జగణ జగదరి కిణ్ణం కుక్కుంద తగణ జగణ తగణ జగణ తగణ జగణ జగదరి తగణ జగణ తగణ జగణ జగదరి తగణ జగణ తగణ జగణ జగదరి తగణం జగదరి జగణం జగదరి తగణం జగదరి జగణం తగణం 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 జగణం తగణ జగణ తగణ జగణ దత్త జగదరి కిణ్ణం తగరి దగ్గర దరి కిణ్ణం తగరి దగ్గర దండం తగరి దగ్గర దత్తి గిణ్ణత్త జగదరి కిణ్ణం తగరి దగ్గర దరి కిణ్ణం తగరి దగ్గర దండం తగరి దగ్గర దత్తి గిణ్ణత్త జగదరి కిణ్ణం తగరి దగ్గర దరి కిణ్ణం తగరి దగ్గర దండం తగరి దగ్గర దత్తి గిణ్ణత్త ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్తో మన భారతదేశ కళారూపాల్ని మనకు అందించిన ఈ చిన్నారులను మీ కరతాళ ధ్వనులతో ఆశీర్వదించాలి. మన భావితరాలకు మన సంస్కృతి సంప్రదాయాలకు ఈ యువ కళాకారులే సాక్ష్యం. మన సంస్కృతి మరొక దశాబ్దాల పాటు ఉంటుంది అంటానికి తార్కాణం వీరు. చివరిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కార్యక్రమంలో చివరిగా మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకి మూల బిందువై సమ్మక్క సారక్క జాతరల యొక్క దృశ్య రూపాన్ని ఈరోజు వీక్షించబోతున్నాం. ప్రపంచంలోనే అతి పెద్ద జాతరగా పేరు ప్రఖ్యాతులుగాంచి మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో వైభవంగా నిర్వహించిన ఈ సమ్మక్కల జాతర నృత్య రూపకాన్ని వీక్షిద్దాం. ఈ కళాకారుల్ని మనం సాదరంగా ఆహ్వానిద్దాం. వీరందరూ కొత్తగూడెం ఆ పరిసర ప్రాంతాల్లో గిరిజన వాసుల నుంచి వచ్చిన కళాకారులు. వీళ్ళని సత్కరిద్దాం. స్టార్ట్.
మహారాజు. పన్ను కట్టలేని స్థితిలో
వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జాతీయ సాంస్కృతిక పరిశోధన మరియు శిక్షణా సంస్థ దక్షిణ ప్రాంత కేంద్రం సగర్వంగా సమర్పించిన ఈ సాంస్కృతిక కార్యక్రమాలు మీ అందరినీ రంజింపచేశాయి అనుకుంటూ మన భవిష్యత్ కళారూపాలని మనం పదిలంగా భావితరాలకు అందించే సదుద్దేశంతో దక్షిణ ప్రాంత కేంద్రం పనిచేస్తోందని తెలియజేస్తూ శుభం. చాలా అద్భుతంగా ప్రదర్శన చేసిన చిన్నారులను మన కరతాళ ధ్వనులతో మరొకసారి అభినందిద్దాం. కార్యక్రమం మారిన సమయాభావం ఉన్నా తాము మార్చుకొని చాలా అద్భుతంగా చేశారు. చిన్నారులందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మనం ఈ చిన్నారులను సత్కరించుకుందాం. మే రిక్వెస్ట్ హానరబుల్ Governor, His Excellency and Lady Governor, Madam, please come on to the dais. May I request Honorable Chief Justice and may I request Deputy CM, Government of Telangana, Mandali Chairman Garu, ఇతర మంత్రివర్యులు ఇందాక వేదికను అలంకరించిన పెద్దలందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ముందుగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వేదాశీర్వచనం చేసిన వేద పండితులు, అదేవిధంగా పంచాంగ శ్రవణం చేసిన పంచాంగకర్త గారిని సత్కరించుకుందాం. కొంచెం త్వరగా రావాలండి. తదుపరి నృత్య ప్రదర్శన చేసిన గురువులు వారి బృందంతో సిద్ధంగా ఉండాలి. ముందుగా గురు సాయికృష్ణ తాడేపల్లి గారు మరియు వారి శిష్య బృందం. రండి, తొందరగా రండి అమ్మా. గురు సాయికృష్ణ తాడేపల్లి గారు మరియు వారి శిష్య బృందం. తర్వాత జ్యోత్స్నా విక్కిరాల గారు మరియు వారి శిష్య బృందం రండి. తదుపరి ఎం సీతాలక్ష్మి గారు మరియు వారి శిష్య బృందం. ఒకరి తర్వాత ఒకరు తొందరగా. గురు బిందు మాధవి గారు మరియు వారి శిష్య బృందం. సురేంద్ర గారు మరియు వారి శిష్య బృందం. పిల్లలు దయచేసి తొందరగా రావాలి అని మనవి.
సీత గారు రండి ఏమా మీది వెళ్ళండి పరిగెత్తండి పిల్లలు ఇక్కడ గెస్ట్లు ఉంటారా కూర్చుని బాగుండదు. చివరగా ఈ కార్యక్రమాన్ని అనుసంధానం చేసిన సాయికృష్ణ తాడేపల్లి గారు, వారికి గవర్నర్ గారి చేత సత్కారం. May I request everybody to rise for national song followed by national anthem, please. National anthem, please. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे।
जय 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 हे అతిథులందరినీ వారి వారి స్థానాల్లో కూర్చోవలసిందిగా మనవి. ఐ కైండ్లీ రిక్వెస్ట్ ఆల్ ద ఇన్వైటీస్ టు ప్లీజ్ సిట్. హానరబుల్ గవర్నర్ అండ్ లేడీ గవర్నర్, హానరబుల్ చీఫ్ జస్టిస్, Deputy Chief Minister of Telangana, the Chairman Council and all other ministers. There is a high tea in the office of Honorable Governor for these dignitaries and others. Kindly proceed for high tea on the left side of this Darbar Hall. Other than those dignitaries whose names I have mentioned, kindly cooperate. For them, the high tea is on the left side of this Darbar Hall. That is called Neo Guest House Lounge. Requested only those dignitaries who have been mentioned to kindly proceed to the office of the Honorable Governor, and others please proceed on the left side of this hall. Thank you. दर्शनम्